హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ సంధ్యారెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యారెడ్డి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అని ప్రెస్ చేయండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి. ముందుగా అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను 1 ఇయర్ బ్యాక్ పెట్టిన శారీ టాజల్స్ వర్క్ ఇప్పటికీ కూడా వ్యూస్ వస్తూనే ఉన్నాయి. మంత్లీ ఒక 5,000-6,000 వ్యూస్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు కూడా సేమ్ శారీ టాజల్స్ వర్క్ ఒక ఆర్డర్ వచ్చిందండి. అయితే మళ్ళీ వీడియో తీద్దాం అనుకుంటున్నాను. అదే వీడియో పోస్ట్ చేయబోతున్నాను. కాకపోతే ఈసారి వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నాను. దానికి మనకి ఫస్ట్ మన శారీలో ఉన్న 2 కలర్స్ ఏవైనా సిల్క్ థ్రెడ్స్ తీసుకోవాలి. తర్వాత ఒక ఫోక్ స్పూన్ తీసుకోండి. అలాగే మనకి ఆ శారీ కలర్‌లోనే బీడ్స్ కూడా దొరుకుతాయి. గోల్డ్ అయితే గోల్డ్ లేదా వైట్ అయితే వైట్. నాకు ఇక్కడ వైట్ జరీ ఉంది. సో, నేను వైట్ కలర్ తీసుకున్నాను. అండ్ మ్యాచింగ్ కాటన్ థ్రెడ్ కూడా తీసుకోండి. చిన్న నీడిల్ కూడా తీసుకోండి. నీడిల్‌తోనే కుట్టుకోవాలి మనము. అండ్ మ్యాక్సిమం అన్ని శారీస్‌కి కూడా మనకి సిల్వర్ జరీ లేదా గోల్డ్ జరీయే వస్తుంది. అండ్ మనకు ఆ 2 కలర్స్‌లో బీడ్స్ దొరుకుతాయి. ఫస్ట్ ఒక సిల్క్ థ్రెడ్ తీసుకొని అది స్పూన్ చుట్టూ కూడా ఇలా చుట్టుకోవాలండి. వీడియోలో చూపించినట్టుగా నియర్లీ ఒక 50-60 టైమ్స్ అలా చుట్టుకోండి. అప్పుడు అది బటర్ఫ్లై కూడా చాలా బాగా వస్తుంది. తర్వాత నీడిల్‌కి ఒక కాటన్ థ్రెడ్ 2 పోగల్లాగా తీసుకొని అది మిడిల్‌లో నుంచి నీడిల్ తీయండి ఫస్ట్. తర్వాత 2 థ్రెడ్స్ ఉంటాయి కదా! అటు ఇటు మనం నీడిల్‌కి తీసుకున్నప్పుడు ఆ 2 థ్రెడ్ మిడిల్‌లో నుంచి నీడిల్ తీయండి. అప్పుడు అది నాట్ పడిపోతుంది. అలా ఒక 2 టైమ్స్ వేసిన తర్వాత ఆ స్పూన్ నుంచి ఈ సిల్క్ థ్రెడ్ బటర్ఫ్లై లాంటిది అది తీసేయండి. తీసేసి మళ్ళీ ఒక 2-3 నాట్స్ వేసేసి ఆ థ్రెడ్‌ని కూడా కట్ చేయండి. మనం ఫ్లవర్స్‌ని ఎలా అయితే అల్లుతామో అలాగే ఈ థ్రెడ్‌తోని సేమ్ అలాగే అల్లుకోండి. ఒక 2-3 టైమ్స్ గట్టిగా ఉండేటట్టుగా. తర్వాత థ్రెడ్‌ని అయితే కట్ చేసుకోండి. అప్పుడు మనకి ఈ బటర్ఫ్లై షేప్ లాంటిది వస్తుంది. ఒకవేళ మనకి ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమన్నా వస్తే చిన్నగా ట్రిమ్ చేసేయండి దాన్ని అక్కడ మటుకే. ఇప్పుడు మనకి ఇలాంటి బటర్ఫ్లైస్ అయితే రెడీ అయిపోతాయి. తర్వాత మనము కలర్స్ తెచ్చుకున్నాం కదా! 2 కలర్స్ శారీలో మ్యాచింగ్. అది ఒకసారి అనదర్ కలర్, ఇంకోసారి ఇంకో కలర్. నేను ఫస్ట్ ఇక్కడ సిల్వర్ పెట్టాను కాబట్టి ఇప్పుడైతే పింక్ పెడుతున్నాను. అండ్ ఇక్కడ మనం కాటన్ థ్రెడ్ కూడా దానికి అదే కలర్ యూజ్ చేయడమే బెటర్ అండి. లేకపోతే గలీజ్ కనిపిస్తుంది శారీకి. నెక్స్ట్ వచ్చేసి మనము కాటన్ థ్రెడ్ నీడిల్‌తోని తీసుకోవాలండి. తర్వాత అది శారీ నుంచి తీసి శారీకి ఒక 2-3 నాట్స్ వేయండి ఫస్టే. ఇప్పుడు స్టిఫ్‌గా ఉంటుంది థ్రెడ్. తర్వాత మనము ఫస్ట్ ఒక 3 పెద్ద బీడ్స్ తీసుకుందాం. ముత్యాలని అంటారండి తెలుగులో. ఏ బ్యాంగిల్ షాప్‌లో అయినా ఎక్కడైనా కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. తర్వాత ఈ బటర్ఫ్లై మనం ఇందాక చేసుకున్నది అది పెట్టేసుకోండి. నీడిల్‌కి ఎక్కిచ్చేసి పై వరకు పెట్టుకొని అక్కడ ఇంకో నాట్ వేసుకోండి. అప్పుడు అది స్టిఫ్‌గా ఉంటది అక్కడే. కొంచెం లూజ్ అవ్వడం అలా ఉండదు. తర్వాత చిన్న వైట్ బీడ్స్ ఏమో ఒక 8 తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద ముత్యం తీసుకోండి. తర్వాత ఒక చిన్నది. ఇప్పుడు టోటల్‌గా మనము 9 చిన్నవి, ఒకటి పెద్దది తీసుకున్నాము. లాస్ట్‌లో ఒక చిన్నది తీసుకున్నాం కదా! అది వదిలేసేసి మిగతా పెద్ద దగ్గర నుంచి మిగతా 8 స్మాల్ ముత్యాల వరకు మొత్తం రివర్స్‌లో తీసుకొని రండి నీడిల్‌ని. అలా తీసుకొచ్చాక అక్కడే ఒక నాట్ ఎయ్యండి. లేదా నార్మల్‌గా వదిలేసి మిగతా ఇంకా 2 సెట్స్ చేయండి ఇలాగా. 2 చేసిన బటర్ఫ్లై లాగా కనిపిస్తుంది. లేదంటే 3 వేసుకున్నా బానే ఉంటుంది. ఇక్కడ నేనైతే 3 వేస్తున్నానండి. చూడండి 3 వేసినా కూడా బానే లుక్ ఉంది. నా ఫస్ట్ వీడియో కూడా 3 వేశాను. యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ చేస్తున్నాను. ఇలా 3 అయిపోయిన తర్వాత అక్కడే ఒక నాట్ వేసుకోండి ఫస్ట్. తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేసి మళ్ళీ 3 బీడ్స్ నుంచి పైకి తీసుకొని శారీ నుంచి తీసుకోనండి. ఒకవేళ ఎక్కువ తక్కువ లూజ్ ఏమన్నా ఉన్నా మనం ఇట్లా రివర్స్‌లో తీసుకొచ్చేసి మళ్ళీ శారీ నుండి పైకి నీడిల్ తీసుకొచ్చి రివర్స్‌లో మళ్ళీ ఒక 2-3 నాట్స్ వేసామనుకోండి అది అక్కడే స్టిఫ్‌గా ఉంటుంది. కొంచెం లూజ్ ఉండడం అలా అయితే ఉండదు. అండ్ నీట్‌గా కనిపిస్తుంది. తర్వాత మనము ఆ థ్రెడ్‌ని కట్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఆ లుక్. ఈ డిజైన్ వచ్చేసి మనము 2 ఇంచెస్ పెట్టుకున్నా బాగుంటుంది. 3 ఇంచెస్ పెట్టుకున్నా బాగుంటుందండి. దగ్గర కావాలంటే దగ్గరికి, దూరం కావాలంటే దూరము. చూడండి ఎంత బాగా వచ్చిందో. శారీకే లుక్ వచ్చింది అసలు ఈ డిజైన్ వేశాక. అంత బాగుంది. మీకు నచ్చితే ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కూడా చెప్పండి. బయట ఇవ్వడం కంటే మనం చేసుకోవడం బెటర్. అండ్ మంచి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మనం వేసుకున్నాము అని చెప్పేసి. శారీ టాజల్స్ అప్పటికి ఇప్పటికి సేమ్ అండి. కాకపోతే అక్కడ మనము పేపర్‌కి చుట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఫోక్ స్పూన్‌తోని చుట్టుకున్నాము. ఎలా చేసినా బాగుంటుంది.
శారీ మొత్తం కంప్లీట్‌గా ఇలా ఏసేసుకున్నామనుకోండి, మనకి ఈ శారీ డిజైన్ అయితే రెడీ అయిపోతుందండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.